రాజధాని అమరావతిలో నిర్మాణ పనులు జనవరిలో ప్రారంభం కానున్నాయి. రాజధాని నిర్మాణ పనులకు టెండర్లు పిలిచే కార్యక్రమాన్ని 3 నుంచి వారం రోజుల్లోగా ప్రారంభించి ఈ నెలాఖరులోగా వీలైనన్ని పూర్తి చేస్తామని మున్సిపల్ శాఖ మంత్రి పి నారాయణ ప్రకటించారు. మిగిలినవి జనవరిలో పూర్తి చేసి అదే నెల నుంచి నిర్మాణ ప్రక్రియ ప్రారంభిస్తామని అన్నారు. ఇక 3 ఏళ్లలో రాజధాని అమరావతిని ప్రపంచంలోని 5 ఉత్తమ నగరాల్లో ఒకటిగా తీర్చిదిద్దుతామని స్పష్టం చేశారు. అమరావతి సచివాలయంలో సీఎం చంద్రబాబు అధ్యక్షతన 43వ సీఆర్టీఏ అథారిటీ సమావేశం జరిగింది. రాజధానిలో ఐకానిక్ భవనాలు, ట్రంక్ రోడ్లు, లేఅవుట్లకి సంబంధించి 24,276 కోట్ల వ్యయంతో చేపట్టే పనులకు సీఆర్టీఏ అథారిటీ సమావేశం ఆమోదం తెలిపినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. గత 4 సమావేశాల్లో మొత్తం 45,249 కోట్లతో చేపట్టే పనులకు ఆమోదం లభించినట్లు తెలిపారు. రాజధానిలో ఇన్నర్ రింగ్ రోడ్ నిర్మాణానికి కూడా ప్రణాళిక రూపొందించాలి అని సీఎం చెప్పారని మంత్రి నారాయణ పేర్కొన్నారు. నూట 3 ఎకరాలు 250 మీటర్ల ఎత్తులో 11.22 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో అసెంబ్లీ భవనాన్ని నిర్మిస్తామని మంత్రి చెప్పారు. ఏడాదిలో 60 రోజుల పాటు అసెంబ్లీ సమావేశాలు జరిగితే మిగతా రోజుల్లో అసెంబ్లీ భవనంపై నుంచి సందర్శకులు రాజధానిని తిలకించే అవకాశం కల్పిస్తామని అన్నారు. ఇక 1048 కోట్లతో హైకోర్టు భవనాన్ని 42.3 ఎకరాల్లో 20 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో 8 అంతస్తులుగా నిర్మిస్తామని అన్నారు. సాధారణ పరిపాలనా శాఖ భవనాలను 17 లక్షల చదరపు అడుగుల విస్తీర్ణంలో నిర్మించనున్నట్లు తెలిపారు. ఇక హెచ్ఓడి భవనాలతో కలిపి 47 అంతస్తులతో మొత్తం 5 టవర్లతో కూడిన భవనాలు 69 లక్షల చదరపు అడుగుల్లో 4,688 కోట్లతో నిర్మిస్తామని అన్నారు. ఎల్పీఎస్ లో మౌలిక సదుపాయాల్లో భాగంగా 4 ప్రధాన రహదారులు, ఇతర రోడ్లు, విద్యుత్ లైన్లు, తాగునీటి పైప్ లైన్లు, ఇతర కేబుల్, ఫుట్పాత్ల వంటి సౌకర్యాలకు 9,699 కోట్లు, 307 కిలోమీటర్ల ట్రంక్ రోడ్లలో 152 కిలోమీటర్ల రోడ్లకు 7,794 కోట్లు, ఎస్టీపీ పనులకు 318 కోట్లకు ఆమోదం తెలిపినట్లు చెప్పారు. ఇక మొత్తం రాజధాని నిర్మాణ వ్యయం అంచనా 62,000 కోట్లు కాగా ఇప్పటికీ 45,249 కోట్లకు ఆమోదం తెలిపినట్లు మంత్రి నారాయణ వెల్లడించారు. మిగతా వాటికి కూడా అథారిటీ ఆమోదం తెలుపుతుంది అన్నారు. ఈ మొత్తం పనులకు వచ్చే మంత్రివర్గ సమావేశంలో పెట్టనున్నట్లు తెలిపారు. 29 రాజధాని గ్రామాల్లో ఉద్యోగ ఉపాధి లభించే అన్ని రకాల చర్యలు తీసుకుంటామని అన్నారు మంత్రి నారాయణ. ఇక సీడ్ యాక్సెస్ రోడ్ నిర్మాణంలో అడ్డంకులను రైతులతో చర్చించి పూర్తి చేస్తామని అన్నారు. ఇక అమరావతి రాజధాని నగరాన్ని 217 చదరపు కిలోమీటర్ల మేర డిజైన్ చేసి సింగపూర్ కన్సల్టెన్సీతో లేఅవుట్లు ప్లాన్ చేశామని అన్నారు. కూటమి ప్రభుత్వంపై వైసీపీ నేతలు బురద చల్లుతున్నారని మంత్రి నారాయణ ఆగ్రహాన్ని వ్యక్తం చేశారు. నిర్మాణ వ్యయం పెంచామంటూ తప్పుడు ప్రచారం చేస్తున్నారని బురద జల్లే నేతలంతా ఇక ఎస్ఓఆర్ రేట్లను పరిశీలన చేయాలని సూచించారు. గత ప్రభుత్వం 3 ముక్కలాటతో నిర్మాణ వ్యయం అనేక రెట్లు పెరిగిపోయింది అన్నారు. గత 5 ఏళ్లు రాజధాని పనులను కొనసాగించకపోవడం వల్ల ప్రభుత్వ భవనాలు అన్నిటికీ కలిపితే 49%, ఐకానిక్ టవర్స్ కు 41%, ఫ్లడ్ కెనాల్స్ పనులకి 39%, హైకోర్టు భవనాలకు 28% రేట్లు పెరిగాయని మంత్రి నారాయణ వెల్లడించారు.